హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి. ఇది లంచ్లో కానీ డిన్నర్లో కానీ తిన్నారంటే ఒక వారం రోజులని మీకు రిజల్ట్ అయితే ఈజీగా కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అండి. మనం ఎంతసేపటి తర్వాత తిన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో దీని కాంబినేషన్లో నేనైతే బీట్రూట్ చట్నీలో తీసుకున్నాను. సో బీట్రూట్ చట్నీ ఎలా చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే చూపిస్తాను. సో దీని కాంబినేషన్ బీట్రూట్ చట్నీ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ప్రాసెస్లోకి అయితే ఒకసారి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ముందుగా నేనైతే ఈ చపాతీలోకి ఒక హాఫ్ అనేది సొరకాయ ముక్క తీసుకున్నాను. దానిపైన పీల్ అనేది తీసేసుకొని మనం పెట్టుకోవాలండి. ఈ సొరకాయ అనేది మనకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఒక గ్రేటర్తో ముందుగా అయితే ఈ సొరకాయని ఇలా మనం గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారా, ఈ విధంగా గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ లోపల ఉన్న పార్ట్ అయితే తీసేసేయండి. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో నేను ఇప్పుడు తురుము పెట్టుకున్నటువంటి సొరకాయ తురుమును వేసేసుకుంటున్నాను. ఈ సొరకాయ తురుము వేసుకున్న తర్వాత దీనిలోకి మనం వాడాల్సినటువంటి ఈ పిండి ఏది అని అంటే మల్టీగ్రెయిన్ పిండి తీసుకోండి. మీరు మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నారనుకోండి వెయిట్ లాస్ అప్పుడు బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు దీనిలో నేను 1 కప్పు వరకు మునగాకు తీసుకున్నానండి. మునగాకు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది, కంటికి మంచిది, స్కిన్ ప్రాబ్లమ్స్కి మంచిదండి. అలాగే డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది కాబట్టి ఎవరైనా తినొచ్చండి. సో దీనిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం ఈ మల్టీగ్రెయిన్ పిండి అనేది తీసుకుంటున్నానండి. దీనిలో ఇప్పుడు నేను తీసుకున్నటువంటి క్వాంటిటీ అనేది నేను మార్నింగ్కి ఈవినింగ్కి కలిపి పెట్టేసుకున్నానండి. ఒక 2 చపాతీ తీసుకున్నారంటే ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో దీనిలో సొరకాయ తురుము యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసేసుకొని కలిపేసుకోకండి. సో సొరకాయలో మన వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనకి సాఫ్ట్ ఇలా ఈ విధంగా సాఫ్ట్గా అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేసుకోండి. అప్పుడు మనకి పిండి అనేది నాని మంచిగా ఉంటుందన్నమాట. సో మరి ఒకసారి ఈ విధంగా కలుపుకోండి పిండి అనేది. సో చిన్న చిన్న బాల్స్ అనేది తీసుకొని ఎవరైనా డైట్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే మీరు మల్టీగ్రెయిన్ పౌడర్లో సొరకాయ అలాగే ఈ మునగాకు వేసుకొని చేసుకున్నారనుకోండి ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉంటుందండి. మనకి మునగాకులో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు మనకు ఆకలి అనేది అనిపించుకోకుండా బాగుంటుంది అనమాట. తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మునగాకు వేసుకున్నాం కదా, చేదుగా ఉంటుందేమో అనుకోకండి, చాలా బాగుంటుంది. సో చూసారా, ఈ విధంగా మనం రౌండ్గా లావుగా కాకుండా అలాగే మరీ పలుచగా కాకుండా చేసేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఒక పాన్ మీద ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ సొరకాయ చపాతీని వేసేసుకోండి. 2 సైడ్స్ కొంచెం కలర్ వచ్చే వరకు యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం దీనిలో సొరకాయ యూస్ చేసాం కాబట్టి మీరు ఎంతసేపటి తర్వాత తిన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మునగాకు వేసుకున్నాం కాబట్టి మీరు చట్నీతోనే కాదు డైరెక్ట్గా తిన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో నేనైతే ఈ చపాతీని మునగాకు కాంబినేషన్లో అయితే తీసుకున్నానండి. మనకి ఈ చపాతీలో వాడినటువంటి 2 ఇంగ్రీడియంట్స్ అన్ని 2 కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదా. మనకి సొరకాయ మంచిది, సొరకాయ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచిదండి. అలాగే మన యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా సొరకాయ మంచిది కాబట్టి సో ఒకసారి అయితే ఈ విధంగా మీరు చపాతీ చేసుకునేటప్పుడు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.